హనుమకొండ జిల్లా అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో విద్యాధారి స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం భారతీయ విద్యాభవన్ స్కూల్లో నిర్వహించిన హనుమకొండ జిల్లా స్థాయి వ్యాసరచన ఉపన్యాస చిత్రలేఖన పోటీల్లో హడుపుస ఆధ్వర్యంలో నిర్వహించగా 21 పాఠశాలల నుంచి 105 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. వారిలో విద్యాధారి స్కూల్కు చెందిన 5 విద్యార్థులు పోటీలో పాల్గొనగా అందులో 3 విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చాటి 3 విజేతలుగా నిలిచారు. వారిలో తెలుగు వ్యాసరచన పోటీలో 10వ తరగతి చెందిన పులికంటి ఆశ్రిక ప్రథమ స్థానం, ఇంగ్లీష్ స్పీచ్లో అద్వితీయ ప్రథమ స్థానం, తెలుగు స్పీచ్లో 9th క్లాస్ స్టూడెంట్ నిత్య ద్వితీయ స్థానంలో బహుమతి గెలుచుకున్నారు. వీరందరికీ హడుపుస జిల్లా అధ్యక్షులు తక్కలపల్లి బుచ్చిబాబు, ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, న్యాయ నిర్ణేతలు లింగారావు, తెలుగు భాష ఉపాధ్యాయులు రవికుమార్, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ మాణిక్యరావు చేతుల మీదుగా బహుమతులు మెమొంటోలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చాటారని, భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షల్లో పాల్గొని విజేతలుగా నిలవాలని, ఈ పోటీలు భవిష్యత్తులో ఎంతగానో దోహదపడతాయని, ఉన్నత లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని చదువులు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్, జనార్దన్, రామారావు, వెంకటరమణ, రమణారెడ్డి, వెంకటరెడ్డి, మధుకర్ రెడ్డి, సతీష్, నితిన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా Smile VG School. Raju. Ikati sare sana adamottanara. Sir.